నమశంకరాయ. రథసప్తమి 25వ తారీఖు. భానుసప్తమి, రథసప్తమి రెండూ ఒకే రోజు రావడం మహాపుణ్యప్రదమైనటువంటి సమయం. ఈ సమయంలో రవి యొక్క అనుగ్రహం కలిగే విధంగా స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించే విధానంలో రాగి బిందెలో లేదా ఏదైనా కానీ బకెట్లో కానీ చక్కగా నీరు తీసుకొని, మంచి శుభ్రమైన నీరు తీసుకొని, అందులో కుంకుమ పువ్వు, ఎర్ర చందనం, యష్టి మధుకము, ఇలాచి, మణిశిల, వట్టివేళ్ళు, ఎర్ర కుంకుమ, ఎర్ర గన్నేరు పుష్పములు ఇవన్నీ వేసి బాగా కాచి ఆ వేడి నీటిని ఏదైనా బకెట్లో వేసుకొని అప్పుడు ఆ యొక్క సూర్యుని మనసులో ధ్యానం చేసుకొని 25వ తారీఖు రోజు సూర్యోదయం కంటే ముందే అనగా అరుణోదయ కాలంలోనే ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా సూర్యుని స్మరించుకుంటూ స్నానం ఆచరించాలి. ఆచరిస్తే రవి సంబంధమైనటువంటి దోషములన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం దొరుకుతుంది, తండ్రి యొక్క ప్రేమ దొరుకుతుంది, అలాగే అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి, అలాగే సంపద కూడా పెరుగుతుంది. అలాగే స్నానం ఆచరించిన తర్వాత శుభ్రమైన వస్త్రములు, నుదుటిన కుంకుమ ధరించి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి 6 సార్లు అర్ఘ్యం ఇచ్చి సూర్య సహస్రనామం కానీ, ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టోత్తరం కానీ పారాయణం చేసి సూర్య ప్రతిమ అనగా ఒక రాగి ప్లేట్లో బియ్యము వేసి దాని మీద 2 తమలపాకులు, 2 వక్కలు, ఖర్జూర పండు, ఆ యొక్క సూర్య ప్రతిమ పెట్టి బ్రాహ్మణుడికి సంకల్పం చేసుకొని దానం చేయండి. ఎర్రటి వస్త్రము దానం చేసినా చాలా శుభము, సకలమైనటువంటి యోగములు మీకు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి మహోన్నతమైనటువంటి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని 25 సాయంత్రం 5 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ కార్యక్రమ హోమాలు, అలాగే మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.